వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై విచారణ వాయిదా వేసింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వంశీ. ఈ కేసుతో తనకు సంబంధం లేదని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల వద్దే ఉన్నాడు కాబట్టి మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ అఫిడవిట్లో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధన్పై ఎవరు దాడి చేశారు, ఎక్కడ దాడి చేశారో చెప్తారా అంటూ అఫిడవిట్లో వంశీ పేర్కొన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అశోక్ అందిస్తారు. అశోక్, వల్లభనేని వంశీకి సంబంధించి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు వాదనలు అయితే కొనసాగిన పరిస్థితి. దీన్ని న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. వంశీతో పాటు మరొక ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీకి కోరారు. అయితే ముగ్గురికి సంబంధించిన విచారణ ప్రస్తుతం వాదనలు అయితే కూడా రేపు కూడా కొనసాగనున్నాయి. కొనసాగిన తర్వాత ఎల్లుండి వీరిని కస్టడీకి ఇవ్వాలా లేదనేది కోర్టు ఏదైతే న్యాయమూర్తి ఉన్నారో వారు దానికి సంబంధించి తీర్పు ఇవ్వనున్నారు. ఇక ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక పోలీసులు వంశీని కస్టడీకి కోరటంతో పాటు వంశీ మొబైల్ ఫోన్ కూడా తాము స్వాధీనం చేసుకోవాలి, దానికి సంబంధించి కూడా అనుమతి కావాలంటూ కూడా కోర్టును కోరారు. అదే సమయంలో ఏదైతే సత్యవర్ధన్ ఆ రోజు అఫిడవిట్ దాఖలు చేయడానికి కోర్టుకు వచ్చారో ఆ రోజున సత్యవర్ధన్ కి సంబంధించి అంటే అతన్ని కారులో తీసుకొచ్చారు, క్రెటాక్ కారులో తీసుకొచ్చారు. కాబట్టి ఆ కారును కూడా తమకు స్వాధీనపరచాలి, కారుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి అందరూ కూడా తమకు స్వాధీనపరచాలంటూ కూడా వారు కోర్టును కోరిన పరిస్థితి. మరి అదే సమయంలో మరోవైపు వల్లభనేని వంశీ కూడా ఒక సెల్ఫ్ అఫిడవిట్ ను కూడా ఆయన కోర్టు ముందు ఇచ్చారు. ప్రధానంగా ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు, తనకు ఈ కేసుతో ఏం సంబంధం లేదని దాంట్లో తెలియజేయడంతో పాటు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కు తాను అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఎవరైతే ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్నారో ఎవరైతే సత్యవర్ధన్ ఆయన పోలీసుల అండర్ లోనే ఉన్నారు కాబట్టి పోలీసులు అతను తీసుకువెళ్లి సీన్ కన్స్ట్రక్షన్ కు తీసుకువెళ్ళొచ్చు. తీసుకువెళ్తే ఎవరు ఎక్కడ అతని మీద దాడి చేశారు, ఎవరు బెదిరించారు అనేది కూడా చాలా స్పష్టంగా అతనే చెప్తాడు. కాబట్టి అతన్ని తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, తనతో అవసరం లేదంటూ కూడా చెప్పారు. మరోవైపు ఈ రెండు పిటిషన్లతో పాటు వంశీ హెల్త్ కు సంబంధించిన పిటిషన్ కూడా వాళ్ళ దాఖలైన పరిస్థితి. దానికి సంబంధించి కూడా న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం వంశీ ఉంటున్న జైల్లో జైలు సూపరింటెండెంట్ కి నోటీసులు జారీ చేయాలన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వంశీకి సంబంధించి కూడా ఎలాంటి రిక్వైర్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఒక కాగితం మీద రాసిస్తే దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా ముందుకు నడుస్తాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేస్తామని న్యాయమూర్తి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తాం. ఓకే అశోక్, థ్యాంక్ యూ.